ఇటీవల ప్రపంచ దేశాలన్నింటినీ ఆకర్షించిన ఒకే ఒక వార్త రష్యా దేశం రూపొందించిన క్యాన్సర్ వ్యాక్సిన్. అందరికీ నమస్కారం. నేను రష్యా దేశంలో ఎంబీబీఎస్ చదువుతున్న ఇండియన్ స్టూడెంట్ ని. రష్యా దేశం యొక్క పరిశోధన సంస్థ FMBA, రష్యన్ ఫెడరల్ మెడికల్ బయాలజికల్ ఏజెన్సీ వాళ్ళు రూపొందించిన ఈ ఎంట్రోమిక్స్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది మనిషిలో ఉన్న రోగ నిరోధక శక్తికి శిక్షణ ఇచ్చి క్యాన్సర్ కణాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని నాశనం చేసేలాగా ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ అయితే పనిచేస్తుంది. ఈ ఎంట్రోమిక్స్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది mRNAని బేస్ చేసుకొని పనిచేస్తుంది. అంటే ప్రతి ఒక్క రోగి ట్యూమర్ లో ఉన్న జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ mRNA వ్యాక్సిన్ అయితే పనిచేస్తుంది. మొదటిగా కోలోరెక్టల్ క్యాన్సర్ కోసం అయితే దీన్ని రూపొందించారు. తర్వాత మెదడు క్యాన్సర్, తర్వాత స్కిన్ క్యాన్సర్ కూడా దీన్ని రూపొందించారు. రష్యాలో రూపొందించిన క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రీ క్లినికల్ ట్రయల్స్ అన్ని ముగించి చాలా మందిలో చాలా మంచి లక్షణాలని, పాజిటివ్ రిజల్ట్స్ ని తీసుకొచ్చిందని రష్యా దేశం వెల్లడించింది. అయినా సరే ఇంకా కొన్ని విదేశీ వైద్య నిపుణులు ఇంకా దీని మీద ఇంకా క్లియర్ కట్ సర్టిఫికేట్ రావాలని, ఇంకా దీని మీద ఎన్నో పరిశోధనలు చేయాల్సి ఉందని చెప్పి వెల్లడించారు. సో మన భారతదేశంలోకి ఇది ఎప్పుడు వస్తుంది అని అడిగితే ఇంకా అధికార తేదీ అయితే లేదు. ఎందుకంటే మన భారతదేశంలోకి రావడానికి కూడా DCGI అనే ఒక వ్యవస్థ మన భారతదేశంలో దీన్ని ఆమోదించాలి. త్వరగా ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ అన్ని క్లినికల్ ట్రయల్స్ అన్ని ముగించుకొని ప్రతి ఒక్క క్యాన్సర్ రోగికి ఇది అంది ప్రతి ఒక్క క్యాన్సర్ రోగి కూడా దీని నుంచి కోలుకొని బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను.